నా కోరిక ఒకటే, వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యమంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాడాలి. ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు, మీ ఓటు వేశారు, మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. అందుకనే ఎందుకంటే నేను మీకోసం నేను పదే పదే చెప్తున్నాను, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా 3 పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక 15 సంవత్సరాల మీ ఆశీస్సులు కావాలి. మేము కింద పడతాం, మీద పడతాం. ముఖ్యమంత్రి గారు చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరి చేస్తా ఉన్నారు, నేనేమో మీకు తిరుగుతూ ఉన్నాను. మేము మీకోసం పని చేస్తాం, కానీ మీ ఆశీస్సులు కావాలి మాకు. మీ ఆశీస్సులు ఇవ్వండి మాకు. మీకోసం తిరుగుతాం, ఒళ్ళుంచి పని చేస్తాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భవిష్యత్తు కోసం మన కూటమి ప్రభుత్వం. జై హింద్, జై భారత్. హలో మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు కొండజల పవన్ కళ్యాణ్ గారికి, అందరి హృదయ నేత, ఎంతో జనాభిమానం సంపాదించిన మహానుభావులు, ప్రత్యేక ధన్యవాదాలండి. హలో ఈ కార్యక్రమం ఇంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటే గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు పవన్ కళ్యాణ్ గారు యొక్క ప్రసంగం, దివ్యైన ప్రసంగంతో కార్యక్రమం ఇప్పుడు విజయవంతం చేసిన ఈ కార్యక్రమానికి మీ అందరి ఒక సహాయ సహకారాలు తోడ్పడినందుకు ప్రత్యేకమైనటువంటి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా డాక్టర్ ఎంజే అభిషేక్ గారు, ఐఏఎస్, జేసీ మరియు పిఓ ఐటీడీ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాం. అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి, నాకు కొంచెం దిక్కుంది కానీ దానికి లెక్కుంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. నా కోరిక ఒకటే, వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యమంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాడాలి. ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు, మీ ఓటు వేశారు, మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. అందుకనే ఎందుకంటే నేను మీకోసం
నేను పదే పదే చెప్తున్నాను, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా 3 పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక 15 సంవత్సరాల మీ ఆశీస్సులు కావాలి. మేము కింద పడతాం, మీద పడతాం. ముఖ్యమంత్రి గారు చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తా ఉన్నారు. నేనేమో మీకు తిరుగుతూ ఉన్నాను. మేము మీకోసం పని చేస్తాం, కానీ మీ ఆశీస్సులు కావాలి మాకు. మీ ఆశీస్సులు ఇవ్వండి మాకు. మీకోసం తిరుగుతాం, ఒళ్ళుంచి పని చేస్తాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భవిష్యత్తు కోసం మన కూటమి ప్రభుత్వం. జై హింద్, జై భారత్. హల్ మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అందరి హృదయ నేత, ఎంతో జనాభిమానం సంపాదించిన మహానుభావులు, ప్రత్యేక ధన్యవాదాలండి. హల్ ఈ కార్యక్రమం ఇంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటే గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు పవన్ కళ్యాణ్ గారు యొక్క ప్రసంగం, దివ్యైన ప్రసంగంతో కార్యక్రమం ఇప్పుడు హలో విజయవంతం చేసిన ఈ కార్యక్రమానికి మీ అందరి ఒక సహాయ సహకారాలు తోడ్పడినందుకు ప్రత్యేకమైనటువంటి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా డాక్టర్ ఎంజే అభిషేక్ గారు ఐఏఎస్, జేసీ మరియు పిఓ ఐటీడీ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాం. అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి, నాకు కొంచెం దిక్కుంది, కానీ దానికి లెక్కుంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటానబ్బా. అది గడ్డం తీసుకోలేదు, మేము తీసుకోదాం అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.